బడ్జెట్ లో మీరు ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే రెండు ఫోన్స్ అయితే కంపేర్ చేస్తాను. తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఏ ఫోన్ తీసుకోవాలన్నది. ఫస్ట్ అయితే ఐటెల్ A90 అండ్ సెకండ్ వచ్చేసి రెడ్మీ A5. ఐటెల్ A90 స్టన్నింగ్ కలర్స్ లో ప్రీమియం డిజైన్ లో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బెటర్ గా ఉంది అండ్ చూడడానికి కూడా ఇది చాలా ప్రీమియం ఫోన్ లాగా అనిపిస్తుంది. కానీ రెడ్మీ A5 సింపుల్ ప్లాస్టిక్ ఫినిషింగ్ తో వస్తుంది. ఐటెల్ A90 IP54 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. రెడ్మీ A5 కేవలం IP52 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. సో రెడ్మీ A5 తో కంపేర్ చేస్తే ఐటెల్ A90 బెటర్ అని చెప్పాలి. ఐటెల్ A90 లో మీకు ని యూజ్ చేయొచ్చు, బట్ రెడ్మీలో మీకు ఆప్షన్ లేదు. అండ్ ఐటెల్ A90 లో నాకు చాలా నచ్చింది ఏంటంటే స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్. యాక్సిడెంటల్ డ్యామేజ్ లో 100 డేస్ వరకు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. కానీ రెడ్మీ A5 లో మాత్రం మీకు ఆప్షన్ లేదు. ఒకవేళ స్క్రీన్ డ్యామేజ్ అయితే మీరే పే చేయాల్సి ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా ఐటెల్ A90 లో షార్ప్ అండ్ వైబ్రెంట్ ఫోటోస్ అయితే వస్తున్నాయి. రెడ్మీలో కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా బేసిక్ గా ఉంది. 3 months వరకు జియో సావన్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది ఐటెల్ A90 లో. రెడ్మీలో అయితే ఎలాంటి సబ్స్క్రిప్షన్ రాదు. సో ఇవన్నీ చూసిన తర్వాత రెడ్మీతో కంపేర్ చేస్తే ఐటెల్ A90 చాలా బెటర్ అని చెప్పాలి. సో మీరు ఒక బడ్జెట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఐటెల్ A90 అయితే ప్రిఫర్ చేయండి.